అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. బరి తెగించి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలకు కూడా సహనం ఉంటుంది, హద్దు ఉంటుంది. హద్దు మీరితే ఎంత పెద్దవాడికైనా పతనం మొదలైద్ది అనే దానికి నిదర్శనం ఎక్కడో చెప్పాల్సిన పనిలే. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మొన్న 2024 జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలే అందుకు ఉదాహరణ. 2019లో 151 సీట్లు వచ్చాయని విర్రవీగారు. 2024లో బొక్క బోర్లబడి 11 సీట్లు వచ్చాయి. అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అని చెప్పాలి ఆ పార్టీకి. అయితే ఆ పార్టీ నిజంగా ఆత్మవిమర్శ చేసుకుందా? ఎందుకు ఓడిపోయామో చేసుకున్నారా? చేసుకుంటే ఖచ్చితంగా నిజంగా ఆ పార్టీ కానీ ఆత్మవిమర్శ చేసుకుంటే ఇప్పుడు నేను మీకు ఒక ఐరన్ లెగ్ చూపిస్తా. ఆ ఐరన్ లెగ్గుని అసలు మాట్లాడినివ్వడు, మైక్ ముందుకు రానివ్వరు. అవసరమైతే ఏదో ఒక కారణం చెప్పి ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. ఆమె టంగ్ పవర్ అంతా ఇంత కాదు. ఎందుకంటే తమిళనాడు ఎన్నికల్లో రిజల్ట్స్ని తారుమారు చేసినటువంటి మహా లెగ్గు ఆ ఐరన్ లెగ్గు. అంతేకాకుండా కేసీఆర్ గారికి పాపం చేపల పులుసు రుచి చూపించి జీవితాంతం స్ట్రక్చర్ మీద పరిమితం చేసినటువంటి మహాసాధ్వి ఆమె. ఇంకా ఐపీఎల్ మ్యాచ్ల్లో ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఆమె అడుగు పెట్టిన ప్రతి చోట విధ్వంసం, నాశనం, వినాశనం. సరే, ఇవి ఒక మహిళ గురించి మాట్లాడకూడదు, కానీ ఆమె మహిళ అనే కంటే కూడా నేను ఆమెని ఒక తాటకి అంటాను. ఎందుకంటే స్త్రీ జాతి కంటే కూడా రాక్షస జాతికి చెందినటువంటి మహిళ ఆమె. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే స్వామివారికి మొక్కు తీర్చుకొని బాణాసంచులు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసినటువంటి వాళ్ళు నిజంగానే రాక్షస జాతికి చెందిన వాళ్ళైతే అలాంటి ఆలోచనలు వస్తాయి. సరే, ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ తాటకి మాట్లాడుతుంది. ఆ తాటకి ఏం మాట్లాడుతుందో ఆ మాట్లాడిన తర్వాత నేను ఫుల్ ఫ్లడ్జ్డ్గా ఆమెకి కౌంటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. సో వీడియో చూసే ముందు మీరు అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మన ఐరన్ లెగ్ శాస్త్రిని ఒకసారి ప్రవేశపెట్టవలసిందిగా కోరుచున్నాను. ఒకసారి చూడండి. జగనన్న కానీ నేను మొదటిసారి కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాడు. కూటమితో అందరి కాళ్ళు పట్టుకుంటే గానీ ఎమ్మెల్యే కాలేని వాడిని నువ్వు. ఆయన చెప్తారు తన చరిస్మాతో 151 సీట్లు గెలిచాడని చెప్తుంది. అంతా మ్యూజిక్ వేశారు కాబట్టి కాపీరైట్స్ వచ్చిందని నేను ఆపేశాను. ఏమంటుంది? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి 64 సీట్ల నుంచి 151 సీట్లకు వెళ్ళినప్పుడు ఎస్ మా నాయకుడిదిరా అని మేసాలు తిప్పుకుంటాం, జబ్బలు జరుచుకుంటాం. కానీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడ్డామంటే ఎందుకు పడ్డాం అనేటువంటి దాన్ని ఆలోచన చేసుకోవాలి. నేను కూడా చెప్తున్నా, 2014 అధికారంలో నుంచి 19లో ఓడిపోయినప్పుడు అబ్బా లోకేష్ ఏంటి ఇలా వచ్చేసావు, అనవసరంగా అనవసరమైన టైంలో ఎంట్రీ ఇచ్చేస్తారు లోకేష్కు తెలుగు మీద పూర్తి స్థాయిలో పట్టు లేదు, అరే చాలా దెబ్బతిన్నాం పార్టీకి అని మేము కూడా బాధపడ్డాం. కానీ 2019 ఓటమి తర్వాత తనని తాను మార్చుకొని పార్టీకి దిశ నిర్దేశం చేసి ఎవడ్రా పప్పు మీ అందరికీ తుప్పు వదలగొట్టిన వాడు తెలుగుదేశం పార్టీకి భావితర భవిష్యత్తు నాయకుడు. ఒక ఓటమి తనని తాను మార్చుకునేటువంటి అవకాశం వచ్చింది. బహుశా 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోకపోతే లోకేష్ అలాగే కంటిన్యూ అయ్యేవాడేమో. కానీ ఈరోజు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీసం తిప్పి అది లోకేష్, నేను లోకేష్ అభిమానిని, నేను లోకేష్ అన్న అభిమానిని మీసం తిప్పి మెలేసి మాట్లాడుతున్నారు. ఏం తప్పే ఉంది? ఇప్పటిదాకా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పి పాదయాత్ర చేశారు. కానీ తన గుండా అధికారాన్ని దూరమై రాష్ట్ర భవిష్యత్తు నాశనమైందని తండ్రిని మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆయన మండు టెండలో సైతం తన చెమట చుక్కలు సేద్యంగా చేస్తూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి రాచబాటలేశాడు. ఆయన ముగ్గురుతో కలిసి వాళ్ళందరూ కలిస్తే లోకేష్ గెలవల. ఆల్రెడీ లోకేష్ యువగలం ప్రారంభించి చిత్తూరు జిల్లా దాటిన తర్వాతనే మొత్తం రిజల్ట్స్ అర్థమైపోయింది.
చెన్నోడు చిత్తూరు జిల్లాని చిదిమేశాడు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇక ప్లేట్ ఫిరాయించడం తప్ప నుంచి సీట్లు మడత పెట్టాడు అనేది అందరికి అర్థమైంది. రోజా, నేను నీకు ఒక మాట చెప్తున్నా. నేను ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో మహిళల గౌరవం ఉంటుంది కాబట్టి అలా పొరంబోకు భాష నేను మాట్లాడట్లేదు, కానీ నీకు రోజా కరెక్ట్గా ఒకటే ఒక మాట చెప్తున్నా. నీకు సిగ్గు శరం ఉంటే, మానవ అభిమానం ఉంటే, నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సినిమాలలో సర్వం కోల్పోయి కూకట్పల్లిలో రేకుల షెడ్ హౌస్లో ఉన్న నిన్ను ఈరోజు ఒక బెంజి కారులో తిరిగే స్థాయికి తీసుకొచ్చిందంటే దాని వెనకాల పునాదులు వేసింది కూడా మేమే. రాజశేఖర్ రెడ్డి మీదకి పంచలెగ్గట్టుకొని పైకి దూకాం. ఆ రోజు ఫైర్ బ్రాండ్ రోజా అనుకునేవాళ్ళు. కానీ అప్పట్లో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇప్పుడు బహుశా ఆయన పార్టీలో లేకపోవచ్చు, ఆయన ఒకసారి నువ్వు స్టేజ్ మీదకి ఎక్కితే ఒక మాట అన్నాడు, ముందు దాన్ని లకారాలతో చెప్పి కిందకి దించమని చెప్పాడు. కానీ నిజంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు అసలు పార్టీ నుంచి పక్కన పెట్టేసి ఉంటే ఈరోజు రాష్ట్రానికి ఒక తాటకి ఒక ఐరన్ లెగ్గు అనేది దాని చాప్టర్ సమాప్తం అయిపోయేది. నేను అడుగుతున్నా, 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడ్డారు కదా, కారణం ఏంటో తెలుసా? 151 మంది పనికి మాలిన ముండల్ని గెలిపించి పరిపాలన అంటే ఏంటో చేతగాక పచ్చి బూతులు తిట్టడమే మీడియా ముందుకు పెట్టుకున్నారు కాబట్టే రాష్ట్ర ప్రజలు వీళ్ళు పనికి మాలిన సన్నాసులు, చేతగాని దద్దమ్మలు, అభివృద్ధి అంటే ఏంటో చెయ్యని చేతగాని చవట్టలు, కేవలం బూతు మాటలు రోత మాటలతోటి మాత్రమే కాలక్షేపం చేసే పనికి మాలిన ఎదవలు అని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకు తెచ్చారు. మీరు 64 నుంచి 151 గెలిచినప్పుడు గర్వంగా చెప్పుకుంటారు. కానీ 151 నుంచి 11 సీట్లకు పడిపోయినప్పుడు ఈవీఎంల మీద చెప్పారు చూసా, అది మీరు ఇంకా పార్టీ మీద ఆత్మవిమర్శ చేసుకోలేదని నిదర్శనం. నేను నిన్నే అడుగుతున్నా, పర్యాటక శాఖ మంత్రి ఏంటి నువ్వు చేయాల్సిన పని? ఏం చేయాలి నువ్వు? ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేస్తావు, బెంగళూరు పబ్బుల్లో అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అని డ్యాన్సులు వేస్తావు. నువ్వు పర్యాటక శాఖ మంత్రి అంటే టూరిస్టులని ఆంధ్ర రాష్ట్రంలోకి రప్పించాలి. నువ్వేం చేస్తావు? టూరిస్ట్ లెక్కన అన్ని రాష్ట్రాలలో విహారయాత్రలు చేస్తా అక్కడ వాటిని ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ పోస్ట్ చేస్తావు. అంటే ఏ శాఖ ఎలా పనిచేయాలో తెలియకుండా గాలిలో గెలిచిన గాలి గొట్టంగాళ్ళంతా గాలి సంస్కారం అడ్డం వస్తుంది. ఇంకొకసారి ఆ సంస్కారాన్ని అడ్డం రాకుండా ఉండేయాలంటే నీ డ్రైనేజ్ నోరు కట్టేయి. చెప్తున్నా, ఏం చెప్తున్నావు లోకేష్ గురించి? మీసం మెలే చెప్తాం. ఎస్, భవిష్యత్తు తరానికి లోకేష్ ఒక నాయకుడని చెప్పుకుంటాం. వైట్ పేపర్ లాగా ఉన్నాడు, వైట్ పేపర్ లాగా నీట్ అండ్ క్లీన్. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 16 నెలలు జైల్లో ఉన్నటువంటి 420 గురించే మీరు మాట్లాడుకుంటే, తాత తండ్రి అధికారంతో సంబంధం లేకుండా యువగలం అనే పాదయాత్రను ప్రారంభించి మండు టెండలో సైతం తనని తాను ఒక బాటసారిగా పయనిస్తూ గెలుపు బాటలో వేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి లోకేష్. ఎస్, గర్వంగా చెప్పుకుంటాం. ఓడిపోతే ఓడిపోయిన చోటే నిలబడి గెలిచాడు. అది దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని పులివెందులు పెట్టి రమ్మను, ఎక్కడ పోటీ చేస్తాడో, ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తాడో రమ్మను. విశాఖపట్నంలో పోటీ చేస్తే విజయం ఏమైంది? అది మీ క్యారెక్టర్, మీ చరిత్ర. పులివెందుల్లో ఏం చేశారో, ఎంత అరాచకాలు చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టి ఇలాంటివి ఇచ్చి ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి చిల్లరా. మంగళగిరిలో లోకేష్ సామాజిక వర్గం 2% కూడా లేదు. ఎక్కడ గెలవనటువంటి నియోజకవర్గంలో నుంచి భారీ మెజార్టీతో గెలిచాడు. అది గెలుపు అంటారు. అన్ని కిక్ వస్తుంది దాని గురించి చెప్పుకుంటే. నువ్వున్నావు దేనికి? 42,000 ఓట్లతో ఓడిపోయావు. మా నగరి చరిత్రలోనే నీదే టాప్ రికార్డ్ తెలుసా? ఇప్పటిదాకా మంగళగిరి నగర నియోజకవర్గంలో 5,000, 7,000 మెజార్టీ. అట్లాంటిది 42,000. ఎందుకు ప్రజలు ఎంత కసిగా ఓట్లేశారో చూసుకో. ఈ చెత్త మాటలు, ఈ బడాయి మాటలన్నీ కట్టిపెట్టేసాయి. ఓట్ట మెరగని నాయకుడు ఇలాగే వాగుతూ ఉండు. నీ నోటి సెలవుతోటి ఖచ్చితంగా ఆయన ఓడిపోతాడు. ఖచ్చితంగా ఆ రోజు మాత్రం నువ్వు ఎక్కడున్నా ఎతికి నేను మాత్రం ఈ రాష్ట్రం నుంచి ప్యాకప్ చేయడానికి, పార్సిల్ చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి సంసిద్ధమై ఉంటాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, లోకేష్ గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు.
మీలాగా అడ్డదారుల్లో అడ్డమైన పనులు చేసి, అక్రమాలు చేసి, అన్యాయాలు చేసి, అవినీతి చేసి, లేకపోతే అధర్మానంగా, అవినీతి పరంగా, లేకపోతే సెంటిమెంట్లు, శవాలతోటి రాజకీయాలు చేసి లోకేష్ అధికారంలోకి రాల. తన చెమటని సేద్యంగా మలిచి అభివృద్ధికి బాటలు వేసి తన పార్టీ గెలుపు కోసం తానే ఒక బాటసారిగా మారి అడుగులు వేసి ఇవ్వగలమనే దానితోటి నవశకానికి నాంది పలికి తండ్రి అధికారాన్ని తీసుకురావటం కోసం ఆయన అడుగులు వేశాడు. లోకేష్తో నువ్వు పోల్చుకోవడం ఏంటి? చిచి, నేను లోకేష్తో పోల్చడం ఏంటి? నీ స్థాయి ఏంటి? నీ బతుకేంటి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కాలి గోటికి కూడా సరిపోవు. నువ్వు గుర్తుపెట్టుకో, నీ బతుకు అది. మా కార్యకర్తలు కనీసం మా కార్యకర్తలు ఉమ్మూస్తే ఆ ఉమ్ములో కూడా ఆ ఉమ్ము కొంత స్వచ్ఛతనం కూడా లేదు నీ దగ్గర. గుర్తుపెట్టుకో, అంత నీచమైనటువంటి బతుకు నీ బతుకు. నువ్వు కూడా మీడియా ముందుకు వచ్చి మేకప్ వేసుకొని మీడియా ముందు మాట్లాడుతాను. ఈరోజు కూడా నీ మీద చాలా మాట్లాడాలని ఉంది, కానీ ఎక్కడ సంస్కారం అంటం వస్తుందో, ఎక్కడ సంస్కారాన్ని కోల్పోతామో అనే ఉద్దేశంతో మేము మాట్లాడట్లా. అది నువ్వు చాతగాంతనంగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా లైన్ దాటాల్సి వస్తుంది. నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. జగన్మోహన్ రెడ్డిని, లోకేష్ని ఇద్దరిని పక్కన పెట్టుకో, కంపారిజన్ చేసుకో. బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నావు. నేను చెప్తున్నా, అసలు చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా కాదు, లోకేష్కి జగన్మోహన్ రెడ్డికి కంపారిజన్ చేయటమే కరెక్ట్ కాదు. అది అర్థమైందా? ఎలక్షన్కి మా నాన్న చచ్చిపోయాడు, మా బాబాయ్ చచ్చిపోయాడు, మా అమ్మ వదిలేసింది, మా చెల్లి వదిలేసింది, ఇలా ఎక్కడ అడుక్కోలా లోకేష్. యువతకు ఉద్యోగాలు తెస్తా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా, సంక్షేమ పథకాలు ఇస్తా, అద్భుతమైనటువంటి మైలేజ్ తీసుకొస్తా, ఓట్లు వేయమని అడిగాడు. తప్పనిచ్చి మా నాన్న చచ్చిపోయాడు, మా చిన్నాయన చచ్చిపోయాడు, మా తాత చచ్చిపోయాడు, లేకపోతే మా అమ్మ వదిలేసింది, మా చెల్లి వదిలేసింది, పచ్చ చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు ఇంటికి మా చెల్లి వెళ్ళింది. ఏంది ఏమనాలి చెప్పు దీన్ని? మేమన్నాం అనుకో, ఉరేసుకొని చేస్తారు మీరు. అర్థమైందా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు మేకప్ మీద పెట్టిన శ్రద్ధ స్క్రిప్ట్ మీద పెట్టు. ఆలోచన మీడియా ముందుకు వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. పిచ్చిగా మాట్లాడావనుకో, ఈసారి మాత్రం కౌంటర్ ఇంకా ఇంతకంటే స్ట్రాంగ్గా ఉంటుంది. నేను ఇంకోటి చెప్తున్నా, నీకు చాలా చివరిగా ముగిచ్చేస్తున్నా. నేనేదో మాట్లాడా, జూమ్ కాల్స్లో కొడాలి నాని వల్లభనేని వంశీ వస్తే లోకేష్ భయపడి పారిపోయాడని చెప్పి. నేను నీకేం చెప్తున్నానంటే, ఇప్పుడు మగాళ్ళైతే దమ్ముంటే వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని జూమ్ కాల్ కాదు, ఒక మీటింగ్ పెట్టి మాట్లాడించు. నీకు చేతనైతే మాట్లాడించు. ఒకటి, అధికారం అనేది ప్రజలకు సేవ చేయాలి. మీలాగా పోరంబోకు పనులు చేయటానికి, తప్పుడు పనులు చేయటానికి, వీటి కోసం కాదు అధికారాన్ని వాడుకోవాల్సింది. కాబట్టి ఎనీహో, మా లోకేష్ గురించి మేము మాట్లాడేటప్పుడు చాలా గర్వంగా మాట్లాడతాం. భవిష్యత్తు మా పార్టీకి మరొక 2 దశాబ్దాల వరకు నాయకత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఉండబోదు, డోకా లేదు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్లారిటీ పిక్చర్ మా కళ్ళ ముందు కనపడింది. 2019 ఓటమి మమ్మల్ని మార్చుకోవటానికి, మా నాయకత్వంలో మార్పు తెచ్చుకోవడానికి చాలా వరకు ఉపయోగపడింది. ఒకవేళ బహుశా మేము ఆ రోజు ఓడిపోకుండా ఉండుంటే లోకేష్లోకి ఇంత మార్పు వచ్చేది కాదేమో. కాబట్టి భగవంతుడు మాకు ఒక అవకాశం ఇచ్చాడు అనుకుంటున్నా. ఈరోజు 2024 కూడా మీకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు, దాన్ని సరి చేసుకోండి. అంతేగాని పిచ్చి మాటలు, ఈవీఎంలు ట్యాంపరింగ్ అని చెప్పి మాట్లాడితే 2029లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ నోటి సలహాతోటి, ఎందుకంటే మన అద్భుతమైన నోరు కాబట్టి మన నోటి సలహాతోటే పులివెందుల్లోనే మీకు గోరీ కట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, బోత్ ఆర్ నాట్ సేమ్. లోకేష్ జగన్ ఎప్పుడు ఒకటి కాదు, కలపొద్దు. అసలు కలిపితేనే మా ఆత్మగౌరవం దెబ్బతినిద్ది. అది కాబట్టి నేను నీకు చెప్పేది లాస్ట్ అండ్ ఫైనల్, నువ్వు సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టు. పిచ్చి డైలాగులు, ఓవర్ మాటలు, అతి మాటలు, లేకపోతే తిరుమల దేవస్థానాలను అడ్డం పెట్టుకొని గుడి వెనకాల గుడిసేటి పనులు, లేకపోతే దర్శనం టికెట్లు అమ్ముకునే పనులు, ఇలాంటి చెత్త పనులన్నీ బంద్ చేసి స్క్రిప్ట్ మీద, సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టి మాట్లాడితే మర్యాదగా ఉంటుంది. ఇంకా బూతులు మాట్లాడితే మాత్రం ఇంకా తిరిగి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. దేవుడు దయచేసి తొందరలో మేము కూడా బాణాసంచులు కాల్చాలని, టపాసులు పేల్చాలని, స్వీట్లు పంచుకోవాలని, ఎందుకంటే నీలాంటి తాటకిని
ఏ రాజమండ్రి జైల్లోనో లేకపోతే అవసరమైతే అండమాన్ జైల్లోనో, ఇంకా కుదరదంటే ఏదన్నా ఇంకా ఎక్కడన్నా కరేబియన్ దీవులు ఏ ఉన్నాయంట, అక్కడేదో ఒక స్పెషల్ జైలు ఉందంట, ఆ జైల్లోనూ పడేస్తే రాష్ట్రానికి దేశానికి పట్టిన దరిద్రం పోతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.